తిరుమలలో రెండో రోజు చంద్రబాబు పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు విడుదల. 562 మంది అభ్యర్థుల ప్రకటన. కోర్టు కేసుతో పెండింగ్ లో మరో పోస్ట్. జీఎస్టీ 2.0తో సామాన్యులు పేదలకు లబ్ధి. దీపావళికి ముందే అందరి ఇళ్లలోకి లక్ష్మీదేవి వచ్చింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కామెంట్. బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష. 29న సరూర్ నగర్ స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు. గిన్నిస్ బుక్ రికార్డు లక్ష్యంగా 10,000 మందితో వేడుక. స్మితా సబర్వాల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ నివేదికను నిలిపివేయాలి. నివేదికలో తన పేరు తొలగించాలని పిటిషన్. యాదాద్రిలో హరీష్ రావు పర్యటన. గిరి ప్రదక్షిణలో పాల్గొన్న మాజీ మంత్రి. ఇవాళ ఆలేరులో బీఆర్ఎస్ కార్యకర్తలతో మీటింగ్. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. పవన్ ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి, అందులో కొన్ని నేను నిర్మించాలి. మాజీ మంత్రి బాలినేని కామెంట్. రాజన్న సిరిసిల్ల జిల్లా డిపిఆర్ఓ శ్రీధర్ సస్పెన్షన్. ఆది శ్రీనివాస్ పై కార్టూన్ షేరింగ్ వ్యవహారంలో యాక్షన్. కలెక్టర్ సందీప్ కుమార్ ఉత్తర్వులు. ఒత్తిళ్లను అధిగమించి రాష్ట్ర కమిటీ కూర్పు. తెలంగాణలో అధికారమే లక్ష్యం. పదాధికారులకు రామచంద్రరావు టార్గెట్. మహబూబ్ నగర్ లో వైద్యులకు షోకాస్ నోటీసులు. సమయ పాలన పాటించడం లేదని చర్యలు. కలెక్టర్ తో మాట్లాడాలంటూ మెడికల్ కాలేజ్ డైరెక్టర్లపై ఒత్తిడి. ఎల్లుండి చలో హైదరాబాద్ కి ఉద్యోగుల పిలుపు. జీవో నంబర్ 317 ఆధారంగా స్థానికతను గుర్తించాలి. శాశ్వత కేటాయింపులు జరపాలని డిమాండ్. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు వద్దు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో స్థానికుల ఆందోళన. హోంమంత్రి న్యాయం చేయాలని డిమాండ్. 4వ రోజుకు చేరిన దేవీ నవరాత్రులు. కాత్యాయని అలంకారంలో దుర్గమ్మ దర్శనం. భారీగా తరలి వస్తున్న భక్తులు. అన్నమయ్య జిల్లా అటవీ ప్రాంతంలో కూంబింగ్. పోలీసులపై ఎర్రచందనం దొంగల దాడి. 34 లక్షల విలువైన దుంగలు స్వాధీనం. భక్తుల ప్రభాకర్ కోసం హైదరాబాద్ లో ఏపీ పోలీసుల గాలింపు. పోలీస్ ఎస్కాట్ నుంచి తప్పించుకున్న క్రిమినల్. ప్రభాకర్ స్నేహితుల వివరాలపై ఆరా. ఎరువులు విత్తనాల షాప్ లైసెన్స్ కు 1,00,000 డిమాండ్. మొమిన్పేట ఏఓను పట్టుకున్న ఏసీబీ. జయశంకర్ 50,000 తీసుకుంటుండగా పట్టివేత. బీహార్ ఎన్నికల్లో పోటీకి మజ్లీస్ కసరత్తు. 6 సీట్లు ఇవ్వాలని ఇండీ కూటమికి విజ్ఞప్తి. ఓవైసీ ఆఫర్ కు ఆర్జేడీ నేతల తిరస్కరణ. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. ప్రాజెక్టు దగ్గర 10 గేట్లు ఎత్తి నీటి విడుదల. ఇంట్లో 2,50,000 క్యూసెక్కులు. అమెరికాతో వాణిజ్య చర్చలు కీలక దశకు చేరాయి. త్వరలోనే ఒప్పందం కుదురుతుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కామెంట్స్. ఆసియా కప్ లో ఫైనల్ కు చేరిన భారత్. 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై గెలుపు. ఇవాళ బంగ్లా పాకిస్తాన్ మధ్య నాకౌట్ మ్యాచ్.